ఈ 22A మీద పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి ప్రభుత్వము వసూళ్లకు దందాకు పాల్పడుతున్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆరోపణలు లేదు, అవి వాస్తవాలే. కేవలం మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే 80,000 ప్రైవేట్ ప్రాపర్టీస్ 22Aలో పెట్టిరు. మల్కాజ్గిరిలో కావచ్చు, మేడ్చల్లో కావచ్చు, పటాన్చెర్లో కావచ్చు, ఉప్పల్లో కావచ్చు, ఇటు హైదరాబాదు చుట్టుపక్కల హైదరాబాదులోనే కొన్ని లక్షల ప్రైవేటు ప్రజల ఆస్తులని ఈ 22A నిషేధిత జాబితాలో పెట్టారు. అసలు ఏంటిది ఈ 22A అంటే ఏంటిదంటే, ఇది 1908లో తెచ్చే చట్టం. 1908లో తీసుకొచ్చారు. దేనికోసం అంటే ప్రభుత్వ భూములను పరిరక్షించడం కోసం తీసుకొచ్చింది ఈ చట్టాన్ని. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోతుంది అని చెప్పేసి, అంటే ఎవడో వస్తున్నాడు, కబ్జా పెడుతున్నాడు, పట్టా చేసుకుంటున్నాడు, ఆ భూమి నాదే అని చెప్తున్నాడు అని చెప్పేసి వాటిని కాపాడడం కోసము ఈ నిషేధ జాబితాను భూ పరిరక్షణ చట్టం తీసుకొచ్చి అందులో సెక్షన్ 22Aను పెట్టి ఈ నిషేధ జాబితాను రెడీ చేసినప్పుడు ఆ చట్టం ఆ సెక్షన్ కింద పెట్టిన భూములన్నీ ఎవరికి రిజిస్ట్రేషన్ కావు, ఎవరికి పట్టా కాదు, ఎవరు దానిలోకి రావడానికి ఉండదు, పోవడానికి ఉండదు అని చెప్పేసి ఇవన్నీ అప్పుడు పెట్టిరు. దాంట్లో దేవాదాయ భూములు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వానికి ఉన్నటువంటి భూములన్నీ కూడా అందులో పెడతారు, అన్యాక్రాంతం కాకుండా, ఎవడు కబ్జా చేసి కొట్టేయకుండా. కొంతమంది ఏం చేస్తారంటే న్యాయస్థానంలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి భూములను కూడా అందులో పెడతారు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 22A కింద ప్రజల ఆస్తులన్నీ అల్ల పెడతా ఉన్నది. ఇప్పుడు నీకో 2 ఎకరాల భూమి ఉందనుకో, ఆ 2 ఎకరాల భూమిని తీసుకపోయి ఈ 22Aలో వేసేస్తారు. ఈ 22Aలో వేస్తే నీకేం నష్టమవుతుంది? నువ్వు ఆ భూమిని అమ్ముకోలేవు, ఆ భూమి మీద నువ్వు ఇంకే కార్యక్రమం, ఏ ట్రాన్సాక్షన్ జరపలేవు, ఏం చేయలేవు, నీకు అప్పు రాదు, సప్పు రాదు, ఏమి రాదు. 22Aలో ఉంటే అది నిషేధిత జాబితా అయిపోతుంది. మరి ఎట్లా దాన్ని ఏం చేయాలి? వేసేటిదేమో కుట్రపూరితంగా వీళ్ళే అనుకొని వేస్తున్నారు. అలా తీసేటప్పుడు ఏం చేయాలి? నీ భూమి 22Aలోకి వెళ్ళి బయటకు తీయాలంటే నువ్వు 30% కమిషన్ ఇయ్యి, 40% కమిషన్ ఇయ్యి. ఇది మనం చెప్పే మాట కాదు, ఇది కూడా ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఆ బయట కూడా మీకు వినిపిస్తాను, ఆగండి. జనం చెప్తున్నది. ఫాల్స్ కేసు పెట్టాలి, ఎవరెవరు తెలియదు, వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ ఏజెంట్లకు డైరెక్ట్ అప్రూవల్ దొరుకుతుంది కలెక్టర్ కలవడానికి. మాకు అర్థం కాక రైతులను అడిగిన ఏమైనా చేయండి, అతనికి ఏం ఆలోచన అంటే ఒక రైతు పోయిండు, రెవెన్యూ మినిస్టర్ వాళ్ళకి తెలియదు, కన్సర్న్ పర్సన్ అని చెప్తాను, పేర్లు చెప్పాను, కానీ ఆయన దగ్గర పర్సన్ పోయి అడిగితే ఇవన్నీ తలనొప్పులు ఎందుకు, మేము మీడియాలో వచ్చి నమ్మలేదు సార్, 30% కమిషన్ అని మేము నమ్మలా. క్లియర్ గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది, రెవెన్యూ మినిస్టర్ తీసుకెళ్తాము, ఇంకెవరు కన్సర్న్ పర్సన్ తీసుకెళ్తాము, 30% నేను ల్యాండ్ వదిలేసే వాళ్ళకు మీకు 100% అయిపోతుంది. 2 రోజులు కష్టపడతావు, 6,000 వచ్చినావు, మా ఇంటికి 5,000 పోతాను, పిల్లలు పోతారా కోర్టుకి, పిల్లలు దొరుకుతారా? సో అర్థమైందా? ఈ 22A మీద పెట్టినటువంటి దాంట్లలో ఒక రైతు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాడో ఆయన చెప్తా ఉన్నాడు చాలా స్పష్టంగా. ఏమైంది, ఈ ల్యాండ్ని ఒక రైతుకు సంబంధించిన ల్యాండ్ని తీసుకుపోయి ఈ 22Aలో పెట్టిరు. అది చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్. అది వాళ్ళకి ఎప్పటి నుంచో తాతల ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ల్యాండ్, వారసత్వంగా వంశపారపర్యంగా ఆ ల్యాండ్ అందులో పెట్టిరు. ఏంది సార్ నేను అమ్ముకోవాలనుకుంటే ఆ ల్యాండ్ అయితలేదు. ఏమైంది అంటే అటు తిరిగంగా కాంగ్రెస్ బ్రోకర్ ఉంటారు కదా, కాంగ్రెస్ బ్రోకర్ ఆయన కనపడి ఇదంతా ఎందుకు పంచాయతీ నీకు, అందులో నీకున్న ల్యాండ్లో 30% ల్యాండ్ వదిలేసుకో, నువ్వు దాన్ని బయట పెట్టిస్తా, నేను తీసుకుపోతా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి, ప్రభుత్వ పెద్దల దగ్గర తీసుకుపోతా, క్లోజ్ చేపిద్దాము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ప్రజల భూములని ఈ 22Aలో పెట్టి మళ్ళీ దాన్ని బయటికి రావాలంటే, దానికెళ్ళి తీసేయాలంటే మీరు 30% లంచం ఇవ్వాలి, మీరు 30% భూములు వదులుకోవాలి, ఆస్తులు వదులుకోవాలనేటువంటి దందాకి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీని విలువ ఎంత తెలుసా? ఈ కుంభకోణం విలువ ఇప్పటిదాకా వేస్తున్నటువంటి అంచనా మేరకే 30,000 కోట్లకు పైగా ఉన్నటువంటి స్కామ్ ఇది కదా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం అంటే. ఇప్పుడు ఇది చేసేందుకు ఎవరి మీద వేటేస్తారు, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలన్నా వద్దా? ఆయనను కాపాడడం కోసం ఇప్పుడు కొండా సురేఖని బలి చేస్తారు, ఆ రెడ్డి గారిని కాపాడడం కోసం ఇక్కడ బీసీ బిడ్డని బలి చేస్తారు. అంతేనా? గదే కదా జరుగుతున్న వ్యవహారం. ఇది ఓన్లీ ఇక్కడనే కాదు, హైదరాబాద్లోనే కాదు, ఇంకా చాలా ఉంది. ఇందులో మీకు చూపిస్తాను, నాకండి. ఇంకో ఇక్కడ రాసి రియాలి నమస్తే తెలంగాణలో. ఇగో కరీంనగర్ పైన 22A పంజా 62,000కు పైగా ఎకరాలు నిషేధ జాబితాలకు పోయినాయి, సర్కార్ గుప్పిట్లో ఉన్నాయి ఇవన్నీ. ఈ 62,000 ఎకరాలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళవి, అంటే ప్రజలై.
ఆ భూములను తీసుకుపోయి అలా పడేసారు. ఇగో ఉమ్మడి జిల్లాలో చిచ్చు లేపిన 22A నగరం నడిబొడ్డున ఇండ్లు స్థలాలు 20 ఊర్లలో 25,000 ఎకరాలు లాకైనాయంట. మొత్తం ప్రజావానికి వెల్లువల ఫిర్యాదులు, పట్టా పాస్ పుస్తకం యాజమాన్య పత్రం ఉన్న ఆ భూములను కూడా తీసుకుపోయి ఈ 22Aలో పెట్టిరు. ఏడికెళ్ళి వచ్చిందో శని లెక్క పెట్టి నిలిచిన ఆస్తుల అక్రమ విక్రయాలు, తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి ప్రజలు, ఎత్తివేతపై జిల్లాలకు రాని ఆదేశాలు, పొంతనలేని పొంగులేటి మాటలు చేతులెత్తేస్తున్న రెవెన్యూ అధికారులు. నేడు బాధితుల కలెక్టరేట్ ముట్టడి కూడా ఉన్నది కరీంనగర్లో. వీటి గురించి ఎవరు మాట్లాడాలి? దీన్ని మొత్తం డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు మిగతా అన్ని తీసుకొచ్చారు. 22A రేపు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టబోతా ఉంది, గుర్తుపెట్టుకోండి. 22A కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాళానికి గుంత తీసి ఆ గుంతలో పెట్టేసి పైనంగా సిమెంట్ కాంక్రీట్ తోటి బొంద పెట్టబోతా ఉంది ఈ 22A అనేది. ఇక కొంతమంది మాట్లాడుతారు 22A ఇప్పుడు వచ్చిందా, గతంలో ధరణిలో కూడా ఉన్నది, గతంలో ధరణిలో ఉన్నప్పటికీ అది మిస్యూజ్ కాలే. ఇప్పుడు 22A మిస్యూజ్ అవుతుంది. గతంలో ధరణిలో ఉన్నప్పుడు ఏంది, అంతకుముందే ఉంది. 1908లో ఈ చట్టం వచ్చిందంటే అప్పుడు ధరణి బిర్ని ఏడుందే. మళ్ళీ ఈ 1908 కానుంచి ఇప్పటిదాకా చరిత్ర తీస్తే మొత్తం కాంగ్రెసే కదా, మొత్తం దేశం అంతా వెళ్ళింది. రాష్ట్రాలు దేశాలు అన్నిట్లని ఏకఛత్రాధిపత్యంగా 60-70 ఏండ్లు అంటే వీళ్ళదే కదా ఆ పాపం అంతా కూడా. మరి ఒకళ్ళు ధరణి ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది అంటే ధరణి ఉన్నప్పుడు ఎందుకు ఈ నిషేధ జాబితా ఇష్యూ కాలే, ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతా ఉన్నది? ఎందుకంటే వీళ్ళు దందాకు తెరలేపిరు కాబట్టి, దందాకు తెగబడుతున్నారు కాబట్టి వీళ్ళు బయటపడదు. ఇప్పుడు ప్రజల ఆస్తులు తీసుకుపోయి అల్లబెట్టి అవి బయటికి రావాలంటే ప్రజల నుంచి మళ్ళీ లంచాలు తీసుకోవాలి, 30% 40% కమిషన్లు తీసుకోవాలి. ఇది ఇలా వ్యవహారం. ఇప్పుడు కరీంనగర్కి పోయిందంట, అది కరీంనగర్కి పోయింది, రేపు నల్గొండకు వస్తుంది, అవతల తర్వాత నిజామాబాద్కి వస్తుంది, అవతల తర్వాత మహబూబ్ నగర్కి వస్తుంది. ఇప్పుడు రంగారెడ్డిలో ఆల్రెడీ ఉండనే ఉన్నది, ఆదిలాబాద్ పోతుంది, వరంగల్ పోతుంది, మెదక్ పోతుంది, తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలు అన్నింటికి పాకుతుంది. ప్రతి ఊర్లో ఈ 22A మంటలు రేగుతాయి. అప్పుడు ఇంకా ఎవడు కూడా కాంగ్రెస్ పార్టీని దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయలేరు. ఇక మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఎవరో ట్వీట్ అయితే నేను కూడా దానికి పెడితే ఈ 22A మీద అందులో మ్యాటర్ లేదు అంట. ఎవడ్రా మీకు పదవులు ఇచ్చేటోడు కాంగ్రెస్ పార్టీలో? 22Aలో మ్యాటర్ లేదు, పస లేదు, దమ్ము లేదంట. గెలుకు ఒకసారి ఇప్పుడు మాట్లాడొచ్చు బయటకు వచ్చి. ముఖ్యమంత్రి వరుస రివ్యూలు పెట్టిండు పోకముందుకు. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెప్పిండు వచ్చి మీడియా ముందు డైరెక్ట్గా. క్యాబినెట్ భేటీ అయిపోయిన తర్వాత వచ్చి బ్రీఫింగ్ ఇచ్చిండు. ప్రజలకు నేను సారీ చెప్తున్నా అని చెప్పిండు. వణుకుతున్నాడు, ఇట వణికిపోతుంది ఆయన కళ్ళల్లో, నెత్తురు కనపడుతుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కళ్ళల్లో, భయం కనపడుతూ ఉంది. ఎక్కడ నా పదవి పోతుందో, ఎక్కడ నా అది పోతుందో. అన్ని పైసలతో కొనుగోలు చేయలేరండి. పైసలతోని కొనుగోలు చేయాలని అనుకుంటే పదవులని, కుర్చీలని అదాని అంబానీలే వెళ్ళాలి దేశాన్ని, ఇంకొకటి వెళ్ళడానికి ఉండదు. ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు నీ పైసలు, నీ పరపతి ఏది పనికిరాదు, ప్రజలే గెలుస్తారు. వ్యవసాయ సాగు చట్టాలన్నీ తీసుకొచ్చిండు, 3 సాగు చట్టాలు మోడీ గారు. రైతులకు వ్యతిరేకంగా, రైతాంగానికి వ్యతిరేకంగా దాదాపు 1000 మంది రైతులు చచ్చిపోతే ఒక వీడని మొండి వైఖరితోటి దాన్ని అమలు చేయాలని చూసిరు. చివరికి ఏమైంది? ముక్కు నేలకు రాసి లెంపలేసుకున్నాడు మోడీ. ఇవాళ జంజీలు కలిసి ఒక నెల రోజులు జంతర్ మంతర్లో కూర్చొని ఈ దేశ ప్రధానిని గడగడలాడించిరు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించిరు. అది ప్రజలకు ఉన్నటువంటి సత్తా, ప్రజా ఉద్యమాలకు ఉన్నటువంటి సత్తా. అది ఎవడో ఆర్గనైజ్ చేస్తేనో, ఎవడో కన్స్ట్రక్ట్ చేస్తేనో పుట్టేటిది కాదు. తెలంగాణ ఉద్యమమే కదా దాని బెస్ట్ ఎగ్జాంపుల్. తెలంగాణని అయిష్టంగా కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపి ఆగం చేసిన 60 ఏళ్ళు కొట్లాడి ప్రజలంతా ఏకమై కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. మరి అప్పుడు అధికారంలో ఉన్నది ఈ మొత్తం 60 ఏళ్ల పాటు కాంగ్రెస్సే కదా మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని వెళ్ళింది. మరి అయినా కానీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రజా పోరాటానికి ఉన్నటువంటి దమ్మది అంత అది. సో కాబట్టి తప్పకుండా ప్రజా పోరాటాల ముందు ఏది నిలబడదు. ఈ 22A కూడా నిజంగా కూడా ప్రతిపక్షం ఇప్పటికీ బలంగా కొట్లాడుతుంది, ఇంకా బలంగా కొట్లాడాలి. గ్రామ స్థాయిలో ప్రజలకు అర్థం కావాలి 22A అంటే ఏంటిది.
అయ్యా ఎల్లయ్యా నీ భూమి నీకు కాకుండా పోతున్నది, నీ భూమిని తీసుకుపోయి ప్రభుత్వం ఓడు వాని దగ్గర పెట్టుకుంటున్నాడు అంటే బ్యాంకులో తీసుకుపోయి మనం కుదబెట్టినట్టుగా ప్రభుత్వం దగ్గర కుదబెట్టుకుంటున్నాడు. తీసుకుపోయి ప్రభుత్వం కుదబెట్టుకొని నీ భూమి నీకు కావాలంటే ప్రభుత్వానికి నువ్వు ఇంత లంచం ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు, ఇగో ఈ వ్యవహారాలు పంచుకుంటున్నారు అని చెప్పేసి మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు కనుక ఈ విషయాన్ని చెప్తే ఉరికిచ్చి కొడతారు ఊర్ల పండి కాంగ్రెస్ పార్టీని. చాలా భయంకరంగా ఉండబోతుంది, ఊహించుకోండి ఒకసారి. ఏదో అనుకోగానే 4 ఏదో బీజిఎంలు వేసుకొని అన్న వస్తున్నాడు, పూలి వస్తున్నది, నల్లమల్లకెళ్ళి ఊడిపడింది అని చెప్పేసి పాటలు వేసుకుంటే నల్గొండ గద్దర్ లాంటి వాళ్ళని పిలిపించుకొని జాకీలు పెట్టి పాటలు రాపించుకుంటే ప్రభుత్వాలు అన్నిసార్లు ఏర్పడవు. ప్రతిసారి అది వర్కౌట్ కాదు. అది తమిళనాడులో విజయ్కి ఈసారి పదవిలోకి రావడానికి, ముఖ్యమంత్రి కావడానికి సినిమా ఫేము అవన్నీ పనిచేయొచ్చు, ఆయన పాటలు ఆయన అన్నీ. కానీ నెక్స్ట్ టైం అధికారంలోకి రావడానికి మాత్రం ఆయన పనిచేస్తుంది. ఆయన చేస్తున్నటువంటి పనితనము, చేస్తున్నటువంటి విధానము, ప్రభుత్వం ఎట్లా పోతున్నది, సినిమాలలో చూపించినట్లనే ఉందా, ఇట్లా ఉందా, బేరు చేసుకొని నెక్స్ట్ ఆయనకు అధికారం ఇవ్వాలన్నా వద్దా అనేది అక్కడి ప్రజలు డిసైడ్ చేస్తారు. సేమ్ అట్లనే రేవంత్ రెడ్డిని కూడా గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని, కేసులు పెట్టిందని, అరెస్ట్ చేసిందని, జైల్లో పెట్టిందని, బిడ్డ పెళ్లికి కూడా ఓనియలేదని, ఇట్లాంటి వాటన్నింటినీ సింపతి గెయిన్ అయిపోయి ఆయన పీసీసీ కావడము, యువకుడు కావడము, దూకుడు తత్వం ఉండడంతో ప్రజలు ఆయన పాటలకో మాటలకో దేనికో దానికో అట్రాక్ట్ అయ్యి ఇచ్చినటువంటి హామీలకో ఆశపడో 6 గ్యారంటీలు 420 హామీలు ఇవన్నింటికి కొంత జనము అట్రాక్ట్ అయ్యి కేసీఆర్ చేసేట్టు చేస్తాడు కావచ్చు అనుకొని ఈయన వైపు వచ్చిర్రు. కానీ అన్నిసార్లు ఆ పాటలు ఆ మాటలు పనికిరావు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినవి పెడితే ఇట్లా లక్షల్లో చూసేవాళ్ళంట యూట్యూబ్లో వీడియోలు. ఇప్పుడు చూస్తే ఆయన చూసేదానికంటే కిందికి పోయి కామెంట్లు చూస్తే మొత్తం బూతులే, అంత పురాణమే. ఇన్స్టాలో ట్విట్టర్లో ఎక్కడ పోయినా కానీ నాయనను దయచేసి మాట్లాడక సారు అని చెప్పేసి ప్రజలకే విరక్తి వచ్చింది. సో కాబట్టి అన్నిసార్లు అంతా వర్కౌట్ కాదు. అది దృష్టిలో పెట్టుకొని 22A అంశాన్ని ఇప్పటికైనా ఇంకేమంటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు ప్రజల అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తున్నాడు. ఎందుకు పెట్టుకోవాలంటే అప్లికేషన్ ప్రజలను అడిగి పెట్టాం. అను 22Aలా నిషేధ జాబితాలో ప్రజలను అడిగి అయ్యా నీ భూమిని ఇళ్ళ పెడుతున్నాను చెప్పి పెట్టినావా అంటే మీరు అనుకొని మూకుమ్మడిగా కుమ్మక్కాయ తీసుకుపోయి అందులో పెట్టుడు మీ వంతే. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మీరు దాన్ని బయటకు తీసుకురావాలంటే అప్లికేషన్ పెట్టాను అనేది మీ వంతే. మళ్ళీ నేను ఆ జాబితానే కనపడతలేదంట నిన్న మొత్తానికి అది మాయం చేసిరంట. ఎందుకంటే ఇంత వ్యతిరేకత వచ్చేసరికి అది ఎట్టయితుందో ఏమవుతుందో అని చెప్పి దాన్ని మొత్తానికే పెట్టిరు. ఇప్పుడు 22Aలో ఉన్నటువంటి ఆ జాబితాలో ఉన్న అన్ని భూములను బయటకు తీసుకొస్తే ప్రభుత్వ భూములు కూడా మళ్ళీ ఆగమైపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే కుర్తిలో పడ్డ ఎలక తీరులో అయింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి. ఇటు బయట పడలేదు, అటు అలా ఉండలేదు. అలా ఉంటే సస్తుంది పుణ్యానికి. ఇప్పుడు నిషేధ జాబితా నుంచి తీయకుండా అలానే పెట్టామంటే కథమే, ఇక సింగిల్ డిజిటే ఈసారి. ఇప్పటికే సంక్షేమ పథకాల విషయంలో వ్యతిరేకతనే చాలా ప్రమాదకరంగా మారింది. ఇట్లనే కనుక కొనసాగిస్తే సింగిల్ డిజిటే. సో కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ముందు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ ఏమైందంటే విచ్చలవిడి దోపిడి తత్వము, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకపోవడము, ప్రజలంటే ప్రేమ లేకపోవడము, రాష్ట్రం అంటే ఇష్టం లేకపోవడము, రాష్ట్రం పట్ల కనీసం గౌరవం లేకపోవడము, ఏదో మన తాతల జాగీర్ లెక్క మీ పదవులను మీ కుర్చీలను మీరు ఫీల్ కావడం వల్ల జరుగుతున్నటువంటి తప్పు ఇదంతా. అంతే తప్ప ప్రజల మీద ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పదవి బాధ్యత లెక్క ఫీల్ అయితే ఇలాంటి తప్పులు జరగవు. బాధ్యత లెక్క ఫీల్ అయితే లేదు మీరు, ఇది మన ప్రాపర్టీ, మన ఆస్తి, మన ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి అని ఫీల్ అవుతారు. 5 ఏళ్ళే నీకు దాని మీద ఉండే హక్కు, తర్వాత తరిమేస్తారు పక్కకి. సో కాబట్టి 22A మంటలు ఇంకా సల్లారలే, ఇంకా ఇవి మండుతూ ఉన్నాయి, బగ మండుతూ ఉన్నాయి. అవి ఎక్కడి దాకా మండుతాయి? ఈ మంటల్లో ఎవరు దావాన లెక్క కాలిపోతారు, ఎవరు మసి బూడిదైపోతారు అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉన్నది. ఇంకా మరి దాని నుంచి ఎట్లా బయటపడతారనేది చూడాలి.